హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ అరుణ. ఇదైతే మన ఉగాది ముందు రోజు అనమాట, కొత్త అమావాస్య రోజు అమ్మవారి మాల వేసుకున్నాం కదా. సో మాల తీయడానికి అని చెప్పేసి మేము టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. అలానే ఆలయంలో పంచిపెట్టడానికని శనగలు బటర్ మిల్క్ కూడా అంటే మజ్జిగ కూడా చేసామన్నమాట. అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఈవినింగ్ 4 అలా అవుతుంది. మాల తీయడానికి అని చెప్పేసి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్ట్రీట్. ఈ వీధిలో 7 దాటితే చాలా హడావిడిగా ఉంటుంది. మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా పరస జరుగుతుందన్నమాట. ఇక్కడైతే మన బంటి అయితే చాలా ఎగ్జైట్ అయిపోయింది, కానీ మాకైతే ఇంకా ఓపిక కొంచెం తక్కువ అయిపోయింది అని చెప్పి మళ్ళీ వద్దామని చెప్పి ఏదో కన్విన్స్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అయితే రెడీ అయ్యారో, అమ్మవారి ఘటాలన్నమాట ఇవి. ఇక్కడ 7 దాటాకైతే స్టార్ట్ అవుతుంది, 6:30, 7కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా 5:30 అలా అవుతుంది కాబట్టి ఇంకా అప్పుడే షాప్స్ అవి కూడా పెడుతున్నారు. నాకైతే మట్టి బొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ముందు వాటి మీదకే మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మంచి కలర్ఫుల్గా పెద్ద సైజులో ఉంటాయి కదా, ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ బుల్లి కృష్ణుడు అయితే మరీ బాగున్నారు అసలు. అండ్ ఈ స్ట్రీట్ అంతా కూడా మన అమ్మవారి టెంపుల్ అక్కడ ఉంటుంది. ఈ వీధి అంతా కూడా మొత్తం షాప్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా పెడుతున్నారు, కానీ 7 దాటితే మొత్తం రష్ అయిపోతుంది. అస్సలు మనకు ఖాళీ కూడా ఉండదు రోడ్ అయితే కూడా. మన బంటి చాలా స్కెచ్ వేసింది, కానీ నేనైతే ఇంక అస్సలు మళ్ళీ వద్దామని చెప్పి కన్విన్స్ చేసేసాను. అండ్ ఇప్పటికీ కూడా అమ్మవారికి సారే వస్తూనే ఉంది. ఈ నూకాంబిక అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనానికి. అలానే ఈ నెల రోజులు కూడా చాలా రష్గా ఉంటుంది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయినప్పుడైతే మాకు అమ్మవారి ఘటాలు కూడా కనిపించాయి. ఇంకా ఉగాది రోజు అయితే ఫస్ట్ మన ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూజ చేసుకుంటాం కదా. సో మన ఇంట్లో అయితే దీపారాధన చేసేసి ఉగాది పచ్చడి కూడా తయారు చేసాము. మన బంటి గజ్జెలు పుస్తకాలు కూడా పూజలో ఉంచాము. అయిపోయిన తర్వాత ఉగాది రోజు ఏంటంటే మనం ఏదైనా చలివేంద్రాలు అంటే చూడండి, రోడ్ సైడ్ మనకి కుండల్లో వాటర్ అది త్రాగే నీరు పెడతారు కదా, డ్రింకింగ్ వాటర్. అలా పెడితే చాలా మంచిదంట. అలా పెట్టలేకపోయినా కనీసం మన టెర్రస్ మీద లేకపోతే బాల్కనీలో ఇలా వాటర్ పెడితే పక్షులకి చాలా మంచిది. మన బంటితో అయితే టెర్రస్ మీద ఇలా పెట్టించాను. అంటే ఈ రోజనే కాదు, డైలీ మనం చూస్తూ వాటర్ ఫిల్ చేస్తూ ఉంటే అది మనకి చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదా, పక్షులన్నిటికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత మేమైతే మన కలెక్టర్ ఆఫీస్ డౌన్లో ఉన్న బెల్లం వినాయకుడి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ స్ట్రీట్లోంచి అయితే వచ్చాము మేము. ఇదైతే చాలా ఇరుకుగా ఉంది, ఇళ్ళ మధ్యలోంచి వచ్చామన్నమాట. బట్ పక్కనైతే వేరే రూట్ ఉందంట, అది చాలా బాగుంటుంది, కొంచెం స్పేషియస్గా ఉంటుంది అన్నారు. మేమైతే ఇంకా ఈ ఎండలో ఎంటర్ అయిపోయాం కదా అని వెనక్కి వెళ్ళలేక ముందుకు వచ్చేసాము. అండ్ మన బంటి అయితే చూస్తున్నారు కదా, ర్యాబిట్ బ్యాగ్ను ఈ డీమార్ట్లో కొన్న స్పెట్స్ పెట్టుకొని తెగ ఫోజ్ కొట్టేస్తుంది అసలు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే బెల్లాన్ని స్వామివారికి సమర్పిస్తాము. అలానే మనకి మళ్ళీ బెల్లమే మనకి ప్రసాదంగా ఇస్తారనమాట. మనం ఇంటి దగ్గర కొనుక్కొని తీసుకొచ్చినా పర్వాలేదు, లేదంటే ఇక్కడ కూడా మనకి షాప్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడే తీసుకొని కూడా టెంపుల్లో ఇవ్వచ్చు. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది అసలు. అండ్ పండగ వల్ల అనుకుంటా ఇక్కడ టెంపుల్ కూడా చాలా ఎక్కువ జనం ఉన్నారనమాట. మేమైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. బెల్లం వినాయకుడు అని చెప్పేసి విన్నాము. సరే ఈరోజు కొత్త సంవత్సరం కదా, ఎప్పుడు వెళ్ళలేదు కదా అని టెంపుల్కి అయితే మేము వచ్చామన్నమాట. అసలు క్రౌడ్ అయితే చాలా దారుణంగా ఉన్నారు. అండ్ ఎండ కూడా చాలా గట్టిగా ఉంది, చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అలా అవుతుంది, బట్ జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు అసలు. ఇదంతా కూడా ఆలయం అనమాట, చూస్తున్నారు కదా. కానీ ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్గా అసలు ఫొటోస్ వీడియోస్ తీయనివ్వటం లేదు. బట్ నేనైతే మీకు చూపిద్దామని ఇలా నేను షూట్ చేశాను. అక్కడ గ్రిల్స్ ఉంది కదా, అక్కడ ఉంటారనమాట స్వామివారు.
అండ్ ఈ వాల్స్ అన్నీ కూడా చాలా బాగా పెయింట్ చేసి ఉంచారు. అంటే మనకి కృష్ణయ్య, హనుమాను, అలానే దక్షిణామూర్తి, అలా అందరూ స్వామివార్లు, అమ్మవార్లు అవి కూడా మనకి పెయింట్లు అవి చాలా బాగా వేశారు. మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంది అసలు. మన బంటి అయితే ఫుల్ టయర్డ్ అయిపోయిందనమాట, ఎందుకంటే ఎండలో వచ్చాము అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది కదా. నేనైతే ఒకటే నమ్ముతాను, మన జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, అవి పర్మనెంట్గా ఉండిపోవని నేను అనుకుంటాను, ఆశిస్తాను. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని చెప్పి నేనైతే ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఎందుకంటే మనకి ఎప్పుడూ కష్టాలు పర్మనెంట్గా ఉండిపోవు, సుఖాలు పర్మనెంట్గా ఉండిపోవని నేను నమ్ముతాను. సో మనం సంతోషాన్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేసామో కష్టాలు కూడా అలానే యాక్సెప్ట్ చేయాలని నేనైతే అనుకుంటాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది మనకి వాల్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. కృష్ణయ్య, అలానే పక్కన కూడా మనకి సూర్యనారాయణ స్వామి. ఈ వాల్స్ అంతా కూడా అలానే వేశారనమాట, చాలా బాగుంది అసలు. ఇక్కడ చూస్తే కాలభైరవ స్వామి, నా ఇష్టదైవం కాలభైరవ స్వామి. ఎక్కడికి వెళ్ళినా స్వామివారు అయితే నాకు దర్శనం ఇస్తూనే ఉంటారు అసలు. మన ప్రయత్నం మనం చేస్తూ స్వామివారిని నమ్ముకుంటే ఆయన మనకి దారి చూపిస్తారనేది నేను నమ్ముతాను. చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ వాల్స్ అన్నీ కూడా. పెయింటింగ్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి నాకు. సో మొత్తానికి మన కాలభైరవ స్వామి కూడా దర్శనం ఇచ్చేశారు ఉగాది రోజున. జనం అయితే అలా వస్తూనే ఉన్నారు. అంటే యాక్చువల్లీ టైమింగ్స్ ఉంటాయంట 11:30 అనో ఎంతవరకు. నేనైతే అసలు డీటెయిల్స్ మీకు చెప్తామనుకున్నాను, టెంపుల్లో అడిగి చెప్దామనుకున్నా, కానీ అస్సలు చాలా జనం ఉన్నారు, అసలు నేను డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నాను మీకు. చూడండి ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, అలానే ఇక్కడ ఉన్నారు చూసారా బెల్లం వినాయకుడు అనమాట. మనకి లోపల ఉండే స్వామివారు ఇక్కడ ఇలానే ఉంటారంట. అండ్ ఇక్కడ మనకి ప్రసాదంగా కూడా మళ్ళీ బెల్లాన్నే ఇస్తారు. ఆఫ్టర్ దర్శనం అయిపోయాకైతే ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా బయటకు వస్తున్నాం అన్నమాట. లోపలికి వెళ్తే టెంపుల్, ఇంకా బయట రోడ్ మీదకి అయితే వస్తున్నాము. చూడండి ఈ వీధి అయితే బాగుంది. ఈ స్ట్రీట్లో అయితే మనకి స్పేషియస్గా నడవడానికి కూడా చాలా బాగుంది. ముందు మేము ఎంటర్ అయిపోయింది అయితే అస్సలు చాలా ఇరుకుగా ఉందన్నమాట అసలు. ఇక్కడైతే మనకి వెహికల్స్ కూడా బాగానే వెళ్తాయి, 2 వీలర్స్ కూడా బాగానే వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ ఎక్కడికక్కడే షాప్స్ అవి కూడా ఉండి బెల్లం కూడా బాగానే ఉంది. మనం ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోయినా ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుని కూడా మన స్వామివారికి ఇవ్వచ్చు అనమాట. తర్వాత అపార్ట్మెంట్లో అంజనీ గారు అయితే వసంత నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, పారాయణ జరుగుతుందని చెప్పి మాకైతే చెప్పారు. కాకపోతే మేము టెంపుల్కి వచ్చి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:31 అయిపోయింది. సో పారాయణకైతే అందలేకపోయాము, తాంబూలానికి అయితే వచ్చేసామన్నమాట. ఈ 9 రోజులు చేస్తారనమాట. ఎందుకంటే మన అపార్ట్మెంట్లోని రామమందిరం ఉంది కదా, అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు కూడా పూజలు జరిగాయి. ఆ వీడియో కూడా మీరు చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి వీడియో చూసేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్త అమావాస్య అనేది మాకు ఇంకొక రకంగా కూడా ఏంటంటే, మా నాన్నగారు మాకు దూరమైన రోజు అనమాట. ఇప్పటికీ 4 ఇయర్స్ అయింది. మాకైతే ఫస్ట్ పండగ కన్నా ముందు ఆయన మాకు దూరం అయ్యారనే గుర్తొస్తూ ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.